నమస్తే మా. నాలో నాకు నచ్చింది ఇదేరా. పడుకుంటే కోమాల కోత. 6 గంటలకు లేద్దాం అనుకున్నాం కదా, ఈ రోజు కూడా 8:30 అయింది. నిద్ర పట్టుడు 10 నుంచి నిద్రపోవడానికి ట్రై చేస్తుంటే అరౌండ్ ఒక 12-12:30కి నిద్ర పట్టినట్టుంది. ఆ బెడ్ మీద అటు ఇటు మసులు కొట్టని కూర్చున్నా. బట్ నిద్రది డోస్ మొత్తం బయటికి వచ్చేసింది మా. నిద్ర మొత్తం తీసేసిన. ఏమో ఇంకా నిద్రపోయే స్కోప్ ఉంది, బట్ ఐ డోంట్ నో. నాకు నిద్ర ఎంత ఇష్టం అంటే, ఎప్పుడో ఒక 7-8 ఇయర్స్ ముందు మన ఇంట్లో రూమ్ లో ఉన్నప్పుడు నార్మల్ గా నేను మన స్టూడియో రూమ్ ఒకటి చూపించిన కదా, ఆ రూమ్ లో లాక్ వేసుకొని నా పని నేను చేసుకుంటూ ఉంటా. వీడియోలని, రికార్డింగ్ లని, ఎడిటింగ్ లని ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది. ఒక రోజు పన్నా కదా, దగ్గర 24 hours దాకా పండుకొనే ఉన్నా. తిండి తినడానికి లేవలేదు, నీళ్ళు తాగడానికి లేవలేదు, సుసుకు లేవలేదు. కోమా, 24 hours కోమా. ఎవడొచ్చినా లేపని కూడా లేపలేడు. సర్లే లేచి ఉంటాడు, పని చేస్తుండేమో అని చెప్పి లైట్ తీసుకున్నారు అందరూ. యా, మన డెడికేషన్ అట్లుంటది. బట్ ఈ రోజు లేవడం మంచిగా హ్యాపీగా లేచిన. ఈ రోజు మన అలెక్సా మంచిగా హనుమాన్ చాలీసా పెట్టి లేపింది. 6కే లేపింది. మనం దాన్ని స్నూజ్ చేసుకుంటూ కూర్చున్నాం, విచ్ ఇస్ వెరీ రాంగ్. బట్ ఈ స్లీప్ సైకిల్ ఎప్పుడు సెట్ అవుతుందో నాకు అర్థం కాదు. అంటే ఏందో నాకు తెలియదు. నా మైండ్ నార్మల్ గా మార్నింగ్ కంటే నైట్ పూటనే ఎక్కువ యాక్టివ్ ఉంటది. నాకు అప్పుడే పని చేయబుద్ధి అవుతుంది. అంతా చీకటి అయినాక ఎటువంటి సౌండ్ బయట నుంచి రానప్పుడు, ఎట్లాంటి ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్ ఉండనప్పుడు మంచిగా కోజీగా డిమ్ వామ్ లైట్స్ వేసుకొని డెస్క్ దగ్గర కూర్చొని హ్యాపీగా పని చేసుకోబుద్ధి అవుతుంది. బట్ అట్లా చేస్తే నడవదు కదా. ఐ రియలీ వాంట్ టు బి అ మార్నింగ్ పర్సన్. అది ఎప్పుడైతుందా అని నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎనీవేస్, లెట్స్ మేక్ అ కాఫీ అండ్ స్టార్ట్ అ డే. No dry spoons, I'm sorry, I bought fork. Okay. Cheers. లేచి అరౌండ్ ఒక గంట అవుతుంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్లు, మెసేజ్లు ఏం చూడకుండా ఉండడానికి ప్రయత్నించిన. స్పాయిలర్ అలర్ట్, మధ్య మ్యూజిక్ పెట్టడానికి కానీ ఇంకేదైనా ట్రై చేస్తుంటే సడన్ గా నోటిఫికేషన్స్ కనిపించినాయి. నాకు తెలియకుండానే సడన్ గా ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేసిన. బట్ రియలైజ్ అయ్యి ఒక 5 సెకండ్లలో తీసేసిన. ఇప్పుడేమో వాడొకడు శ్రేయాస్ అని ఉంటాడు, థండర్బోల్ట్స్ మూవీ గురించి అదో టెక్స్ట్ చేసిండు. మన యూఎస్ ఏజెంట్ ఉంటాడు కదా, వాడిది షీల్డ్ టాకో అవుతుంది, వాడు ఎందుకు టాకో లాగానే వదిలేసిండు అని చెప్పి పెట్టిండు మెసేజ్. బట్ వాట్ అన్ అమేజింగ్ మూవీ కదా మా. ఇది ఐ లవ్డ్ ఇట్. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 ఫస్ట్ టైం చూసినప్పుడు బాగా బాధ అయింది, ఏడుపు వచ్చింది. పాపం మన రాకెట్ గాని ఎంత టార్చర్ పెట్టిరు మా. థండర్బోల్ట్స్ కూడా అట్లనే ఎమోషనల్ గా ఉంది. సో ఒకసారి స్టఫ్ అంతా చూసి ఈ రోజు ఏమేమి చేయాలో ప్లాన్ చేద్దాం. 3 hours later. సో జస్ట్ లైక్ దట్ ఆల్రెడీ 12 అయింది. ఒక 2-3 గంటల నుంచి ఐ వాజ్ లిటిల్ ప్రొడక్టివ్. అంటే కాఫీ తాగినా, కొంచెం పని చేసిన. ఆల్సో ఐ కాట్ అప్ విత్ మై ఓల్డ్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా థండర్బోల్ట్స్ అని నా బీటెక్ ఫ్రెండ్ మెసేజ్ చేసిండు అని చెప్పిన కదా, అది అయిపోయినాక ఇప్పుడే మా స్కూల్ ఫ్రెండ్స్ తో మాట్లాడినా. ఆల్ గుడ్, ఫీలింగ్ హ్యాపీ. సో ఈ రోజు చేయాల్సిన పనులను ఒకసారి రాసుకున్నా. ఐల్ షో యు దట్. ఇప్పుడు నేను చేయాలనుకుంటున్న ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నిన్నటి మన వీడియో చూడడం. డాడీ బర్త్డే వీడియో అప్లోడ్ అయ్యింది, కానీ ఇప్పటి వరకు ఆ ఫైనల్ డ్రాఫ్ట్ ని అసలు చూడని కూడా చూడలే. జనరల్ గా ప్రతిరోజు మనకి ఎడిటర్ పంపిన తర్వాత దాని మీద ఇంకా ఫినిషింగ్ టచెస్, ఇంకేమైనా చేంజెస్ చేసే ఉంటే కట్స్ కానీ అవన్నీ మళ్ళీ నేను చూసుకొని అప్లోడ్ చేస్తాం. బట్ యాజ్ యు నో, నిన్న మనం తొందరగా పండుకున్నాం, ఏం పని కూడా చేయలేము. సో ఇంకా వీడియో నేను రివ్యూ చేయకుండా అప్లోడ్ అయిపోయింది. ఎట్లాగో వీడియో అప్లోడ్ అయిపోయింది, మన చేతిలో చేయగలిగింది ఏం లేదు. బట్ ఇప్పుడు పెట్టుకొని ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇప్పుడే వీడియో చూడడం జరిగింది. ఎడిట్ ఎట్లుందిరా మావా అంటే, లిటిల్ బిట్ నాట్ సాటిస్ఫైడ్. ఇట్ కుడ్ బి ఈవెన్ మోర్ బెటర్ అండ్ కన్సైజ్, బట్ ఇట్స్ ఫైన్. కొంచెం పెద్ద వీడియో, దగ్గర ఒక 20 minutes కాబట్టి ఐ అండర్స్టాండ్, ఇట్స్ ఫైన్. బట్ యా, నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ వర్జన్. ఓకే, యాంగిల్ వెరైటీ ఉందని కింద పెట్టిన. సో హావ్ మేడ్ అ లిస్ట్ ఫర్ టుడేస్ టాస్క్. బేసిక్ గా ఫస్ట్ థింగ్ వచ్చేసి thumbnails చేంజ్ చేయడం. ఇదేంటి అంటే, లాస్ట్ 4 days నుంచి మన వీడియోస్ కి thumbnails నేను చేయలేదు, అండ్ ఐమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దోస్ thumbnails. అవి చూస్తుంటే నాకు నా వైబ్ వస్తలేదు. సో ఐమ్ గోనా ఎడిట్ దోస్ 4 thumbnails నౌ. సెకండ్ థింగ్ వచ్చేసి జిమ్ పోవడం. థర్డ్, స్టెప్స్ కంప్లీట్ చేయడం. నెక్స్ట్, I-983 ఫామ్ సబ్మిట్ చేయడం. నిన్న మనం చూసినాం కదా, మనకి మన ఎంప్లాయర్ దగ్గర నుంచి సైన్డ్ I-983 ఫామ్ వచ్చేసింది, అండ్ మనం ట్రాన్స్క్రిప్ట్స్ ఆర్డర్ చేసినాం. ఇప్పుడు మన యూనివర్సిటీ అటెస్టేషన్ కోసం మన కాలేజ్ I2+ పోర్టల్ లో కొంచెం డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసేది ఉంటుంది, అది చేద్దాం ఈ రోజు. ఆల్సో ఈ రోజు షూస్ ఆర్డర్ చేద్దాం. దాంతో పాటు కొంచెం లాండ్రీ చేసేది ఉంది, అది కూడా చేద్దాం. సో దిస్ ఇస్ ద ప్లాన్ ఫర్ టుడే. 20 minutes later. ఆల్ రైట్ మా. సో ఇప్పుడు టైం 1 PM అవుతుంది. ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ డూ ఫ్రమ్ దిస్ లిస్ట్ ఈస్ చేంజింగ్ ద thumbnails. టోటల్ 4 వీడియోస్ ఉన్నాయి కదా, మన thumbnails లో పెద్ద హడావిడి ఏం లేదు. ఐ వాంట్ టు కంప్లీట్ దోస్ 4 thumbnails in under 1 hour. Let's try to do that. But before starting, let me show you how the existing thumbnails are. So yeah, I want to edit these 4 thumbnails now. 1 hour later. It's 2:25 right now, and we are done with updating the thumbnails. 1 hour లో అయిపోకూడదాం అనుకున్నాం, దగ్గర 1.5 hour అయింది. బట్ స్టిల్ ఫైన్, we got it done. So before and after. All right, first అది అయిపోయింది. నెక్స్ట్ థింగ్, చాలా ఆకలి అవుతుంది మా. లెట్స్ గో కుక్ సంథింగ్ నౌ. సో వెరీ హంగ్రీ కదా, ఇప్పుడే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఏం సామాన్ లేదు. ఇటు చూడు, ఎగ్స్ అయిపోయినాయి. వి డోంట్ హ్యావ్ చికెన్, మన దగ్గర పనీర్ కూడా లేదు. వి డోంట్ హ్యావ్ మచ్ స్టఫ్ రైట్ నౌ టు కుక్. సో we have some frozen veggies and stuff, and we have bread. రైస్ కూడా లేదు పెట్టాలి. సో ఫస్ట్ థింగ్ దట్ ఐమ్ గోనా డూ రైట్ నౌ ఈస్ మేక్ అ వెజీ చీజ్ శాండ్విచ్. ఒక 5-10 minutes లో క్విక్ శాండ్విచ్ చేసుకుందాం. ఫస్ట్ తిందాం, తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఐఎమ్ కీపింగ్ ఇట్ వెరీ సింపుల్. అబౌట్ 10 grams of onion, about 50 grams of frozen veggies. So very simple veggie cheese sandwich. Abba, Sairam.
ఓకే, లెట్స్ మేక్ అ క్విక్ గ్రాసరీ లిస్ట్. Later. We have బంగిన్పల్లి మ్యాంగోస్, టర్కిష్ ఎయిర్లైన్స్ నుంచి వచ్చింది. మన రూమ్మేట్ బాయ్ తెప్పించిండు. మంచి కట్ చేసుకొని ఇచ్చి పడేద్దాం. మన దగ్గర మ్యాంగో ఈటింగ్ కి కూడా ఒక నింజా టెక్నిక్ ఉంది. ఎట్లాగో అంత రచ్చ అవుతుంది నాకు తెలుసు. ఐమ్ టేకింగ్ ఆఫ్ ద వాచ్. ఇదేదో ఇన్స్టాగ్రామ్ లోనో ఇక్కడ రీల్లో చూసినామావా. ఫస్ట్ కట్ చేయడానికి ట్రై చేద్దాం. ఐమ్ ఆల్రెడీ డ్రూలింగ్. సో నింజా టెక్నిక్ ఏంటి అంటే యూ హ్యావ్ టు స్లైస్ ది మ్యాంగో ఇంటూ హాఫ్, తర్వాత టేక్ అ స్పూన్, స్కూప్ ఇట్, ఈట్ ఇట్. చాలా రోజులైంది మా యాక్చువల్ మ్యాంగో తిని. అంటే మన దగ్గర ఫ్రోజన్ మ్యాంగో స్టఫ్ అదంతా దొరుకుతాయి, బట్ యాక్చువల్ మ్యాంగో తిని చాలా రోజులు అవుతుంది. మరీ ఎక్కువ స్వీట్ ఏం లేదు, బాగుంది. ఆల్రెడీ ఇక్కడ చెంపకి పింపుల్స్ అండ్ స్టఫ్ అవుతున్నాయి, బొక్కలే. మొన్ననే హోల్ ఫుడ్స్కి పోయినప్పుడు అక్కడ మెక్సికన్ మ్యాంగోస్ ఉండే, తీసుకుందామా వద్దా అని ఆలోచించుండే. అండ్ ఈరోజు మనకు డైరెక్ట్ ఇండియన్ మ్యాంగోసే వచ్చినాయి. ఇది ఇట్లా అంతా అంటించుకోకుండా తినడు ఎప్పుడు నేర్చుకుంటానేమో కానీ అంటించుకోకుండా తింటే తిన్నట్టుండదు మా. More moments later. ఐఎమ్ స్టిల్ వెరీ హంగ్రీ. మన దగ్గర ఏమున్నాయి ఏం చూస్తుంటే I found this. బేసిక్గా పొటాటోస్, గ్రీన్ బీన్స్ అండ్ రోజ్మెరీ బటర్ సాస్. జస్ట్ ఈ ప్యాకెట్ని 4-5 minutes మైక్రోవేవ్లో పెట్టేస్తే రెడీ అయిపోతుంది అంట. లెట్స్ ట్రై డూయింగ్ దిస్. ఏం కట్ చేయొద్దు, హోల్ పెట్టొద్దు, ఏం చేయొద్దు అని చెప్పిండు. లెట్స్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్. దేఖ్ లేంగే క్యా హోతా హై. ఈ గ్యాప్లో వై వేస్ట్ టైం, లెట్స్ ఆర్డర్ షూస్. ఇది బెలూన్ లాగా ఇంత సైజ్ అయింది మావా. పేరొద్దు అని కోరుకుంటున్నా కానీ భయం అవుతుంది. ఇంకా 40 seconds ఉంది. ఐ డోంట్ నో, ఐ థింక్ ఐ హ్యావ్ టు స్టాప్ దిస్ నౌ. జర్రుంటే పేలిపోతుండే కావచ్చు. మెజర్ చేద్దాం. 330 grams. ఇది ఒక 15 grams ఉంది. అంటే ఇప్పుడు ఇది 315 grams ఉంది. అండ్ మనకి ఇట్లాంటివన్నా ఇట్లాంటివి రీమిక్స్ చేయడం అన్నా బాగా ఇష్టం. సో దీంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్ వేసిన. బట్ మ్యాగీ మసాలా లేకుండా రీమిక్స్ ఎట్లయితుంది. నవ్ ఇట్ లుక్స్ తినబుల్. ఓకే, బేసిక్గా ఏం లేదు, ఉడకబెట్టిన పొటాటో, ఉడకబెట్టిన బీన్స్ విత్ మన మసాలాలు అండ్ కొంచెం కెచప్. బై ద వే చూపించుడు మర్చిపోయినా, మన గ్రోసరీస్ కోసం షాపింగ్ లిస్ట్ అయితే తయారు చేసిన. చూడాలి ఆన్లైన్లో ఆర్డరా లేకపోతే కాస్కోకి పోయి తీసుకుందామా, ఏందో ప్లాన్ చేయాలి. సో మన షూస్ విషయానికి వస్తే అఫ్ కోర్స్ ఐమ్ గెటింగ్ పెగసస్ 41. మొన్న స్టోర్కి పోయి ట్రైల్ చేసి వచ్చినాం కదా. పెగసస్ 41 బాగుండే. ఈ షేడ్ $140 ఉంది బాబాయ్. ఇది ఒక $25 తక్కువ ఉంది. సో ఇప్పుడు మనం బ్లాక్ అండ్ బ్లాక్ తీసుకోవాలా లేకపోతే బ్లూ అండ్ బ్లాక్ తీసుకోవాలనేది మన క్వశ్చన్. అఫ్ కోర్స్ బ్లాక్ అండ్ బ్లాక్ తీసుకుంటే మనకి మోర్ వర్సటైల్ ఉంటుంది, కరెక్టే. బ్లూ అండ్ బ్లాక్ ఏమో కొంచెం స్పోర్టీ వైబ్ ఉంది. లుక్ పరంగా రెండు బాగానే ఉన్నాయి, బట్ ఈవెన్ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా కానీ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ దిస్. ఎందుకంటే మనం ట్రైల్ చేసినప్పుడు కూడా ఇదే తీసుకుందాం అనుకున్నాం కాబట్టి ఇదే తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇట్లాంటి చాలా క్రిటికల్ పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఏం చేస్తా తెలుసా, ఐ గాట్ దిస్ ఎస్ నో కాయిన్. సో ఇప్పుడు ఈ కాయిన్ టాస్ చేసి డిసైడ్ చేద్దాం. జై మహేష్మతి. ఎస్, ఓకే. సో వీఆర్ గోయింగ్ విత్ దిస్ వన్. Order successfully placed. Expected date May 22nd anta. Today is May 17th ma. 18, 19, 20, 21. 4 days to go. Okay, we no longer need this. Ready అయిపోయింది. Later. Quick groceries update. సగం గ్రోసరీస్ నేను ఆర్డర్ చేసిన. మన రూమ్మేట్ బాయ్ కొంచెం కాస్కోకి దగ్గరలోనే ఉన్నాడంట. సో చికెన్, ఎగ్స్ అండ్ స్టఫ్ మనోడు తెస్తా అన్నాడు. రిమైనింగ్ కొన్ని గ్రోసరీస్ నేను ఆన్లైన్ ఆర్డర్ పెట్టిన. ఓ ఐ ఫర్గాట్ టు యాడ్ ఆపిల్. అండ్ ఆపిల్ a day keeps the doctor away. ఆల్ రైట్, 2-3 hours లో వచ్చేస్తుందంట. దేఖ్లేంగే. లెట్స్ సీ. టైం చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇట్స్ 5:45 ఆల్రెడీ. అండ్ వీఆర్ డన్ విత్ ఆర్డరింగ్ షూస్, ఆర్డరింగ్ గ్రోసరీస్. ఈ బెడ్షీట్స్ ఇంకా పిల్లో కవర్స్ తీసుకొని ఫస్ట్ లాండ్రీ చేద్దాం. Moments later. ఆల్ రైట్, నెక్స్ట్ ఐటమ్ గోయింగ్ టు జిమ్. బట్ దానికంటే ముందు ఇట్ లుక్స్ లైక్ ఇంకొక 6 minutes లో మన ఇన్స్టాకార్ట్ ఆర్డర్ డెలివరీ అయిపోతుంది. ఈ గ్యాప్ లో ఉండే బదులు పోయి రైస్ పెడదాం. జస్ట్ రియలైజ్డ్, రైస్ కుక్కర్ ని డిష్ వాషర్ లో పెట్టినా కదా, రైస్ ఎట్లా పెడతా. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. బ్రో, దీస్ ఇన్స్టాకార్ట్ పీపుల్ ఆర్ టేకింగ్ ఫర్ ఎవర్ బ్రో. నౌ ఇట్ సేస్ అరైవింగ్ ఇన్ 11 minutes. ఒక 20 నిమిషాల నుంచి టైం చేంజ్ అయితేనే ఉంది. ఫస్ట్ అరైవింగ్ ఇన్ 5 minutes అన్నాడు, తర్వాత అరైవింగ్ ఇన్ 10 minutes అని వచ్చింది, తర్వాత అరైవింగ్ ఇన్ 15 minutes అయ్యింది, మళ్ళీ ఇప్పుడు 11 అయింది. ఇక్కడ మనం వెయిట్ చేసుకుంటా కూర్చుంటే టైం బొక్క తప్ప ఏం లేదు. జిమ్ పోదాం, డెలివరీ పర్సన్ రాగానే పోయి తీసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. ప్యాంట్ మీద మ్యాంగో పడేసుకున్నా. మళ్ళీ 12 minutes అంటాడు. ఇక వాడు వచ్చేటప్పుడు వాడు రాని, మనమైతే జిమ్ పోదాం. ఏదో ప్యాకేజ్ వచ్చింది మా, మంది కాదు. మొన్న మనం చెస్ట్ డే చేసినాం, నిన్న స్కిప్ అయింది. సో ఈరోజు పుల్ చేద్దాం, అదే బ్యాక్ అండ్ బైసెప్స్. ఇన్ని గంటలు మన్నా ఇంకా నిద్ర వస్తుంది మా నాకు ఇప్పుడు. అసలు ఏందిరా ఇది.
లుక్స్ లైక్ మన ఇన్స్టాకార్ట్ ఆర్డర్ వచ్చినట్టుంది. ఇప్పుడే మన షాపర్ మెసేజ్ చేసింది. లెట్స్ గో. ఎలివేటర్ దగ్గర ఉన్నా అని మెసేజ్ చేసింది. ఐ డోంట్ నో విచ్ ఎలివేటర్ షీఈస్ టాకింగ్ అబౌట్. ఎలివేటర్ ఏ దగ్గర ఉందంట. ఆడ మూలకున్న కార్ మందే అనుకుంటా. గ్రోసరీస్ తీసింది మందే. ఇట్స్ ఫైన్, యూ గాట్ ఇట్. Thank you so much. So sorry. It's fine. You got it. Thank you. Have a good one. We got our सामान लो. It's very heavy. एलिवेटर है इटमूला की. एलिवेटर डी మొత్తం अटमूला की. ये बहुत भारी होता है. हम पूरा पकड़ के जाता है. कभी कभी मेरे दिल में ख्याल आता है हम जिम क्यों जाता है. చెప్పరా ఎక్కడనో లోపలికి ఎంటర్ అయినావా నువ్వు? సో మన రూమ్మేట్ బాయ్ కూడా కరెక్ట్ టైంకి రీచ్ అయ్యిండు. మొత్తం గ్రోసరీస్ దిల్లోడంతా ఇంట్లో పెట్టేసి మళ్ళీ జిమ్ కంటిన్యూ చేద్దాం. We got all of our stuff. లోడ్ చేసేసి వెళ్ళిపోదాం. ఇది మనం ఆర్డర్ చేయలేదు కానీ ఏదో గోల్డ్ ఫిష్ బిస్కెట్స్ అంట. వి గాట్ దిస్. ఫ్రిడ్జ్ ఇప్పుడు కలకలలాడుతుంది మా. వి గాట్ పనీర్, వి గాట్ ఎగ్స్, వి గాట్ చికెన్, వి గాట్ కోక్, వి గాట్ కర్డ్, వి గాట్ టొమాటోస్, వి గాట్ అవర్ సాలెడ్ స్టఫ్, వి గాట్ క్యాప్సికమ్, వి గాట్ స్పైసీ ర్యాంచ్. వి ఆల్రెడీ హ్యావ్ ఫ్రోజన్ బెర్రీస్ బట్ కొన్ని ఫ్రెష్ రాస్బెర్రీస్ అండ్ ఆఫ్ కోర్స్ చీజ్. లుక్స్ లైక్ ఒక 2 ఐటమ్లు మనకి రాలేవు. లెట్స్ గెట్ బ్యాక్ టు జిమ్. Later. Alright, we are done with the workout. Workout was definitely good. Rating 8 out of 10. ఇంకో గంట సేపు కూర్చొని ఇంకా డిస్ట్రాయ్ చేయొచ్చు. ఎనర్జీ ఉంది కానీ కొంచెం వీక్ అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి ఓన్లీ 500 క్యాలరీలే తిన్నాం కాబట్టి. బైసెప్స్ అయితే వేరే లెవెల్ టైట్ అయినామో. నొప్పికి కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ వస్తలేదు. అంత లేదురా. బేసిక్గా పంప్ ఉంది కదా అట్లనే ఉంటుంది. ఒక 10 నిమిషాలలో మొత్తం దిగిపోతుంది అనుకో. బట్ ఇట్స్ 8:17 PM రైట్ నౌ అండ్ వి స్టిల్ హ్యావ్ సో మచ్ స్టఫ్ టు డూ బిఫోర్ వి స్లీప్. నాకు గుర్తున్నాయి ఏంటి అంటే స్టెప్స్ కంప్లీట్ చేయాలి, ఎడిట్ చేయాలి. ఇంకేమున్నాయో నాకు గుర్తులేదు. పోయి మన టు డూ లిస్ట్ చూద్దాం. బయట వెదర్ ఈ రోజు కూడా చాలా బాగుంది అండ్ ఈ రోజు కింద స్విమ్మింగ్ పూల్ మనుషులు కూడా ఉన్నారు. వీకెండ్ కదా జనాలు చిల్ అవుతారు. Just then. ఓకే, సో జిమ్ అయిపోయింది, లాండ్రీ అయిపోయింది, స్టెప్స్ ఒకటి ఉంది, స్టెప్స్ తో పాటు ఎడిట్ ఒకటి ఉంది, అయినా ఎత్తిరి ఒకటి పెండింగ్ ఉంది. మా షిట్ మర్చిపోయినా. ఎట్లా అంటావు కథ ఇప్పుడు? సరే ఫస్ట్ అయితే స్టెప్స్ అండ్ ఎడిట్ కంప్లీట్ చేద్దాం. ఇట్స్ ఆల్రెడీ 8:20. We don't have much time. Meanwhile. Quick change of plans. So steps plus edit అనుకున్నాం కదా. It looks like we have completed just 4,000 steps today. మనం ఇంకా 6,000 steps నడుస్తే దగ్గర 250 calories burn అవుతాయి. మనం లిటరలీ ఈ రోజు ఇంకా 1979 calories తినేది ఉంది, which is so much. సో ఏం చేద్దామంటే స్టెప్స్ ఈ రోజు లైట్ తీసుకొని మనం తినాల్సిన క్యాలరీస్ లో నుంచి 250 తీసేద్దాం. అంటే 1729 calories తింటే సరిపోతుంది. ఒక రకంగా వీఆర్ కంపెన్సేటింగ్ ఫర్ అవర్ 6,000 స్టెప్స్ అన్నట్టు, విచ్ ఇస్ కూల్. బట్ స్టిల్ 1729 calories ఒక మీల్ తినడం అంటే ఎట్లామో. ఈ రోజు మనకు పక్కా విందు భోజనమే. మంచిగా నెయ్యి వేసుకొని ఎగ్ కర్రీ వండుకొని రైస్ పెట్టుకొని ఇచ్చిపడేద్దాం. సో ఇప్పుడు మనకి మిగిలిన టాస్క్లు ఏంది మావా అంటే ఎడిట్ ఒకటి అండ్ వండుకొని తినడం ఒకటి. అండ్ ఇప్పుడు గేమ్ ప్లాన్ వచ్చేసి ఫస్ట్ లెట్స్ గో కుక్ సంథింగ్, తర్వాత లెట్స్ ఈట్ ఇట్, తర్వాత స్నానం చేద్దాం, తర్వాత వచ్చి ఎడిట్ చేసుకుందాం. ఆర్ మేబీ లెట్స్ స్వాప్ ఎడిటింగ్ విత్ స్నానం, దేఖ్లేంగే. బట్ ఫస్ట్ లెట్స్ గో కుక్ సంథింగ్. అండ్ టుడేస్ గోల్ ఏమన్నా కానీ 9 లోపల కుకింగ్ అయిపోవాలి మావా. లెట్స్ గో. ఫస్ట్ బేసిక్ థింగ్ రైస్ పెడదాం. మన రైస్ ఒక 20-25 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ గ్యాప్లో మన కుకింగ్ అంతా అయిపోగొట్టడానికి ప్రయత్నం చేద్దాం. అయిపోవాలి మా, లేకపోతే నాకు సైక్ అవుతుంది. ఇప్పుడు ఇంత చిన్న ఆనియన్, 2 టొమాటోస్ అండ్ మస్త్ ఎగ్స్ వేద్దాం. నాకు ఇది కట్ చేయడానికి కూడా ఎక్కువ ఓపిక లేదు మా. ఏం చేద్దామంటే మన దగ్గర ఈ చిన్న ఎలక్ట్రిక్ చాపర్ ఉంది, దీంట్లో పెట్టి కొట్టేద్దాం. ఓకే, డన్ విత్ ది ఆనియన్స్. సో యా, గీ వేద్దాం, జింజర్ గార్లిక్ వేద్దాం, కరివేపాకు, పచ్చిమిర్చి. ఆల్ రైట్, ఇమ్మీడియట్గా నెయ్యి వేద్దామా. అఫ్ కోర్స్ ఇది కూడా మెజర్ చేసే. 26 grams ఆఫ్ గీ యాడ్ చేసేద్దాం, మర్చిపోతాం. ఆల్ రైట్, కొంచెం జీలకర్ర, లైట్గా ఆవాలు, తర్వాత లైట్గా కరివేపాకు అండ్ పచ్చిమిర్చి. టాస్ 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 టాస్. 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్. ఒక 1 minute అట్లా కొంచెం ఫ్లేవర్స్ అన్ని మిక్స్ అయ్యేదాకా. ఇక్కడ కొంచెం కలుపుతూనే ఉండాలి బిగిలు, లేకపోతే మాడిపోతుంది. ఆనియన్ టైం. దీంట్లో లైట్గా సాల్ట్ వేస్తే మనకి ఆనియన్స్ కొంచెం తొందరగా కుక్ అవుతాయి. ఒక 1 minute దీన్ని ఇట్లా వదిలేసి ఈ గ్యాప్లో మనం టొమాటోస్ చాప్ చేసుకుందాం.
బ్లేడ్ పెట్టడం మర్చిపోయా. ఆల్రైట్ డన్. ఇంకా కొంచెం బ్రౌన్ అయ్యేదా కాగుదమ్మా. టొమాటో టైం. ఓ ఇట్ లుక్స్ లైక్ మన రైస్ రెడీ అయిపోయింది. ఇది ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి ఇట్లనే వదిలేద్దాం. ఐ థింక్ మసాలాలకు టైం అయినట్టుంది. లైట్గా పసుపు, ఇంకొంచెం సాల్ట్, కారం, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిక్స్ 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 మిక్స్. ఆల్రైట్ లైట్గా బ్రీతబిలిటీ కోసం పైన కొంచెం ఆలివ్ ఆయిల్ స్ప్రే చేద్దాం. అండ్ నౌ ఎగ్స్. మళ్ళీ పైన లైట్గా ఒకసారి ఆయిల్ స్ప్రే చేద్దాం. డన్. ఒక 5 నిమిషాలు ఇట్లానే వదిలేద్దాం. ఇట్స్ 9:03 ఆల్రెడీ. అది కొంచెం కుక్ అయ్యేలోపు మనం కీరా కట్ చేసుకొని సెట్ చేసేద్దాము. సో వీ గాట్ దిస్ మినీ కుకుంబర్స్. ఒక 3-4 తీసుకుందాం. సెట్. ఓ లుక్స్ యమ్. ఇంకొకసారి లైట్గా ఆయిల్ స్ప్రే చేద్దాం. అమేజింగ్ మా. స్మెల్స్ నైస్. ఇప్పుడు దీంట్లో లైట్గా గరం మసాలా అండ్ ఎగ్ కర్రీ మసాలా. నెక్స్ట్ దీంట్లో లైట్గా లెమన్ జ్యూస్, దీనిపైన కొత్తిమీర. ఆల్ రైట్ వీఆర్ డన్. యూ క్యాన్ స్విచ్ ఆఫ్ ద ఫ్లేమ్. టేస్ట్ చేద్దాం. ఫస్ట్ రైస్ పెట్టుకుందాం. సో దిస్ ఈజ్ అవర్ మీల్. 400 grams of rice, 200 grams of పెరుగు అండ్ మన కర్రీ. అండ్ వీ స్టిల్ హ్యావ్ అబౌట్ 500 calories లెఫ్ట్. 500 అంటే ఈరోజు మనం స్టెప్స్ చేయలేదు కాబట్టి ఇంకా 250 లెఫ్ట్. బట్ ఇదంతా తిన్నాక ఇంకా నేను 250 calories తింటానా అని నాకు డౌటే. చూద్దాం. ఐ మీన్ యూ హ్యావ్ టు ఈట్ బిగ్ టు గెట్ బిగ్. మనం ఏదో పెద్ద బిగ్ కూడా తింటలేం బొక్క. మంచిగా మధ్యాహ్నం ఒక పూట ఇప్పుడు ఒక పూట తింటే సరిపోతుండే కదా. ఏందో ఈరోజు మొత్తం ఇప్పుడే అయ్యింది. నౌ లెట్స్ ఎంజాయ్ దిస్. బట్ డోంట్ వరీ. Later. డిన్నర్ అయిపోయింది మా. కడుపు ఫుల్ నిండున్నది. ఇమీడియట్గా స్నానం పోతే అటే కొట్టుకోపోతా. ఫస్ట్ ఇక జర ఎడిటింగ్ చేద్దాం. డన్ విత్ ది ఎడిట్. రెండర్ కూడా అయిపోయింది మా. అండ్ ఇట్స్ అబౌట్ 10:30 రైట్ నౌ. ఐ థింక్ నౌ వీ కెన్ గో అండ్ టేక్ ఎ నైస్ షవర్. Later. ఫ్రెష్ అయిపోయినామా. సో వీ స్టిల్ హ్యావ్ అబౌట్ 250 calories టు ఈట్ రైట్. అండ్ ఇంకా ప్రోటీన్ గోల్ కూడా హిట్ కాలేదు. ఒక 2 scoops వే ప్రోటీన్ తీసుకుందాం, విచ్ వుడ్ బి 240 calories అండ్ అరౌండ్ 50 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. ఐ జస్ట్ లాగ్డ్ ఇట్ ఇన్ అవర్ యాప్. 2 scoops వే ప్రోటీన్ తీసుకున్నా కానీ ఈరోజు మన ప్రోటీన్ గోల్ స్టిల్ 135 grams హిట్ అయింది. యూఆర్ షార్ట్ బై అరౌండ్ 25 grams. అంటే ఒక 2.5 scoops తీసుకుంటే సరిపోతుంది. బట్ ఒక్క సిట్టింగ్ లో 1500 calories ఆల్రెడీ వేసినాం కాబట్టి ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినా కక్కడానికి రెడీగా ఉన్నా. బట్ తప్పదు కాబట్టి ఇప్పుడు 2 scoops ఆఫ్ వే తీసుకోవాల్సిందే. లెట్స్ గో. ఆల్సో మన ప్రోటీన్ షేకర్ కూడా దొబ్బింది. అది కడగకుండా అట్లనే పక్కన పడేసిన తర్వాత అసలు అయితే లేదు. దగ్గర సగం గ్లాస్ ఉంది. క్రోసిన్. Moments later. నాతోనైతే లేదు మా. ఈడు దాకుందిరా. అప్పటి నుంచి ఏమవుతుందో చెప్తే నమ్మవు. మనం ప్రోటీన్ షేక్ దాకా అర్ధగంట అవుతుంది. అస్సలు కదలనికి వస్తలేదు, మాట్లాడడానికి వస్తలేదు, ఏం చేయడానికి వస్తలేదు. ఏం చేసినా పక్క కక్కుతా అని ఫిక్స్ అయినా. అట్లుండే పరిస్థితి. పక్కన ఏదో రిలాక్సింగ్ మ్యూజిక్ పెట్టుకొని ఇట్లనే ఉన్నా అర్ధగంట నుంచి. వాయమ్మో ఇప్పుడు అవుతుంది మాట్లాడడానికి. అవుట్. ఆల్ రైట్, కమింగ్ టు అవర్ టాస్క్ లిస్ట్. స్టెప్స్ మనం క్యాలరీస్తోని కంపెన్సేట్ చేసినాం కాబట్టి అయిపోయినట్టే. వీడియో ఎడిట్ కూడా అయిపోయింది. సో మన లిస్ట్లో మిగిలింది I983 మాత్రమే. అండ్ ఇది ఇంకా రేపే చేద్దాం. ఎట్లాగో ఇది సాటర్డే, కాలేజ్ ఎట్లానో ఆఫే ఉంటుంది. రేపు సండే కూడా ఎట్లాగో ఆఫే. సో రేపు చేద్దాం. ఇట్ షుడ్ నాట్ బి అ బిగ్ థింగ్. సో జస్ట్ లైక్ దట్ వీఆర్ డన్ విత్ ఆల్ ద స్టెప్స్ దట్ వీ హ్యావ్ టు డూ టుడే ఎక్సెప్ట్ ఫర్ I983 విచ్ వీఆర్ గోయింగ్ టు డూ టుమారో. అండ్ ఐ ఫర్గాట్ టు టెల్, ఇంతకు ముందు మన ప్రోటీన్ గోల్ ఒక 25 grams తక్కువైంది అని చెప్పిన కదా, విచ్ ఇస్ రాంగ్. ఒక్క నిమిషం ఆగు. ఈ రోజు మనం జిమ్ పోవడానికి ముందు ఇది ఒకటి తిన్నాం, గుర్తుందా? ఐ ఫర్గాట్ టు లాక్ దిస్ ఇన్ ది యాప్. లెట్స్ డూ ఇట్ రైట్ నౌ. సో జస్ట్ లైక్ దట్ మనం ఇంకొక 10 grams ప్రోటీన్ కూడా తినేసినాం. ఈ రోజు ఇంకా స్టిల్ ఒక 200 calorie డెఫిసిట్ లోనే ఉన్నాం, విచ్ ఇస్ నైస్. సో బేసిక్ గా నిద్ర నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్. ఎప్పుడు లేద్దామన్నా పండుకోమంటది, ఎప్పుడు పండుకుందామన్నా వచ్చి సావదు. అట్టున్నది మన పరిస్థితి. నార్మల్ గా మనుషులు, అదే మన సర్కేడియన్ రిథమ్ యాక్చువల్ గా ఎట్లా తయారైంది అంటే పొద్దున్న లేవాలి, రాత్రి పడుకోవాలి. బట్ మనం దాన్ని ఇష్టం వచ్చినట్టు మోల్డ్ చేసి, దాన్ని ట్యాంపర్ చేసి, ఖరాబ్ చేసి, ఆగమాగం చేసి రాత్రులు లేస్తున్నాం, పొద్దున అంటున్నాం, విచ్ ఇస్ వెరీ రాంగ్ కదా. ఏమో ఇన్ జనరల్ నాకు కొంచెం నైట్ పూటనే మైండ్ కొంచెం యాక్టివ్ ఉంటుంది, నేను చెప్పిన కదా. బట్ ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్ దిస్. ఐ రియలీ వాంట్ వేకప్ ఇన్ ద మార్నింగ్స్, లైక్ రియలీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్. అరౌండ్ ఒక 6 AM కి అట్లా ఇవ్వాలని ఉంటది. ప్రయత్నం చేస్తా, కానీ ఎట్లన్నా 1-2 గంటలు లేటే లేస్తా. ఆఖరికి ఈ రోజు కూడా నిన్న ముందు పన్నాం, ఏమైంది? ఆఖరికి ఈ రోజు కూడా లేటే లేసిన. అండ్ ఆల్రెడీ 1 అవుతుంది. డెఫినెట్లీ రేపు కూడా లేటే లేస్తా, నాకు తెలుసు. బట్ రేపు సండే కదా, లెట్స్ ట్రై టు వేకప్ ఎర్లీ సమ్వేర్ అరౌండ్ 9 AM టుమారో అండ్ లెట్స్ ట్రై టు ప్లాన్ ద వీక్ అండ్ రీసెట్ ఇట్. ఐ నో ఐఎమ్ డూయింగ్ సమ్ స్టఫ్ లేట్లీ, బట్ ఐ వాంట్ డూ ఇట్ మోర్ ఎఫిషియెంట్లీ. ఇంకా మంచి చేయాలి మా. ప్రతి పని మైండ్ ఫుల్ గా ఫాస్ట్ గా అయిపోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వీ ఆల్ హ్యావ్ 24 hours ఇన్ అవర్ హ్యాండ్ కాబట్టి వీ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ యూస్ ఆఫ్ ఇట్. సో బిఫోర్
ఆఫ్ ర్యాపింగ్ అప్ ద వీడియో, మన లాస్ట్ వీడియోలో వచ్చిన MVP కామెంట్ ఏందో చూద్దాం. అన్నిటికంటే టాప్ కామెంట్ ఇది మావా. అర్జున్ బాయ్ కామెంట్ చేసిండు. మావా నీకు 2020లో లోయెస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అన్నావు కదా, ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ షేర్ ఇట్ విత్ అస్ మావా, వీ కెన్ గెట్ టు నో యూ బెటర్ అండ్ ఇట్ వుడ్ బి ఇన్స్పైరింగ్ ఆల్సో అని పెట్టిండు. డెఫినెట్లీ మావా, ఐమ్ గోనా టాక్ అబౌట్ దాట్ ఇన్ ద కమింగ్ వీడియోస్ ఫర్ షూర్. బట్ ఇట్ వాస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద డార్కెస్ట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్. అప్పుడు నా మైండ్ అట్లా అయింది కాబట్టే ఈ రోజు నేను ఇట్లున్నా. డెఫినెట్లీ ఐమ్ గోనా టాక్ అబౌట్ దాట్ ఇన్ ద కమింగ్ వీడియోస్ బాబాయ్. ఇంకో కామెంట్, ఏదో సగం సగం చేస్తుండే, జిమ్ చేస్తే వేరే వర్క్ చేయకపోతుండే, వేరేది చేస్తే జిమ్ చేయకపోతుండే. ఇట్లా కాదు కానీ నువ్వు చెప్పినావు కాబట్టి ఈ రోజు నుంచి ఇచ్చి పడేద్దాం మావా, లవ్ యూ మావా అని పెట్టిండు సంప్రీత్ భాయ్. అంతే మావా, ఇచ్చి పడేద్దాం. అండ్ కీర్తన ఒక కామెంట్ చేసింది, నెక్స్ట్ వీడియో నువ్వు ఏం చేస్తావో తెలియదు మావా, నాకు ప్రొకాస్టినేషన్ మైండ్ నుంచి పోవాలి. ఈ ప్రొకాస్టినేషన్ వల్ల నా ఫుల్ స్టాక్ కోర్స్ చాలా నెలలుగా స్టాప్ అయిపోయింది, ప్లీజ్ మావా అని పెట్టింది. మావా ఇది చాలా క్లీషే ఉన్నా కానీ యూ జస్ట్ హ్యావ్ టు స్టార్ట్ అండ్ కీప్ గోయింగ్ అంతే. ఇప్పుడు మనందరికి వేరే 100 పనులు ఉంటాయి అంతే కదా. ఆ డైలీ కంప్లీట్ చేయాల్సిన 100 పనులల్లా మనం పక్కా కంప్లీట్ చేయాల్సిన 2-3 పనులు ఉంటాయి. ఒక పని అప్ స్కిల్ గురించి అయ్యి ఉండొచ్చు, ఒక పని మనకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ కోసం అయ్యి ఉండొచ్చు, ఇంకో పని మనకు కొంచెం ఎంటర్టైన్ చేసేది అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మనం అన్ని చేయాలి, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలి, కానీ ఆ ప్రియారిటైజేషన్ ఉంటది కదా, అది చాలా ఇంపార్టెంట్. అంటే మా ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్. ఇది ఒక 3-4 ఏళ్ల ముందు మన వికాస్ బైకి చెప్పినుండే నేను. నార్మల్ గా అందరు దోస్తుగాలంతా బయటికి పోతారు, అటు ఇటు తిరుగుతాం, చిల్లు అంతా వేరే లెవెల్ వైబ్ ఉంటుంది మనకు తెలిసిందే. మన బీటెక్ గ్యాంగ్ అంతా మాస్టర్స్ లో మన రూమ్ లోనే ఉన్నా కానీ అందరం చిల్ అవుతుంటే, అందరం వైబ్ అవుతుంటే ఎంత బాగుంటది, ఎంత హ్యాపీగా ఉంటది. అందరం బయటికి అవుటింగ్ పోతే ఇంకెంత వైబ్ ఉంటది. కానీ కొన్నిసార్లు నేను పోకపోతుండే, రూమ్ లోనే కూర్చొని ఎడిటింగ్ అని, స్క్రిప్టింగ్ అని, రీసెర్చ్ అని, అది ఇది ఏదో చేస్తుండే. అయితే వికాస్ గడు వచ్చి ఒక రోజు ఇట్లా అడిగినుండే నాకు, అరే మా నువ్వు ఎందుకు బయటకు వస్తలేవు, ఈ మూమెంట్ మళ్ళా రాదు కదా, నీకు మెంటలా ఏంది ఇట్లా చేస్తున్నావు, హౌలా తీరు అది అని చెప్పేసి బాగా వేసుకున్నాను నన్ను. బట్ ఐ వాస్ ఆల్రెడీ కమిటెడ్ టు డూయింగ్ సంథింగ్ దట్ డే. ఆ రోజు నా చేతిలో ఉన్న 24 గంటలల్లా అయిపోగొట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను అంతే. ఇంకా బయటికి పోయి ఎంజాయ్ చేసేది ఆ ఎంటర్టైన్మెంట్ ని సాక్రిఫైస్ చేసిన. ఆ ఎంటర్టైన్మెంట్ బకెట్ ని సాక్రిఫైస్ చేస్తే నా అప్ స్కిల్ బకెట్ కి టైం ఎక్కువ దొరికింది. అండ్ ఐ వాస్ ఏబుల్ టు కంప్లీట్ వాట్ ఐ హ్యాడ్ టు కంప్లీట్ దట్ డే. అట్లా ఒక్కసారి 2 సార్లు కాదు, చాలా సార్లు మావా, చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది. సాక్రిఫైస్ అంటే ఓ పెద్ద ఏదో త్యాగం చేసినా అని కాదు. మనం చేయాల్సిన పనులలోనే మనకి హ్యాపీనెస్ ఇచ్చే వేరే వాటిని వదులుకోవడమే సాక్రిఫైస్. అది చేస్తేనే ఇంకా టైం ఉంటది. అండ్ అఫ్ కోర్స్ కుచ్ పాతా హే కుచ్ కోతా హే, అంతే కదా. మనోడిగా చూసి అసలు ఏంది మావా నువ్వు వస్తలేవు ఏడికి అది అని చెప్పేసి ఒక రోజు వేసుకున్నాను. ఐ వాంట్ టు టేక్ డిసిజన్స్ ఇన్ కాన్షియస్నెస్ అండ్ నాట్ ఇన్ కంపల్షన్ అని చెప్పిన. అంటే అందరు చేస్తున్నారు ఇప్పుడు నాదెట్లా అది అని చెప్పేసి ఫోమో మనకు అవుతుంది డెఫినెట్లీ. బట్ ఆ ఫోమో వల్ల కంపల్షన్ లా అందరు చెప్తున్నారు అని చెప్పేసి డిసిజన్ తీసుకోవద్దు. కాన్షియస్నెస్ తో నీకు అది కావాలా అని ఆలోచించి డిసిజన్ తీసుకో. దాట్ ఈస్ ది రైట్ యూజ్ ఆఫ్ యువర్ టైం. అండ్ ఇట్లా కొన్ని ప్లేసెస్ లో టైం సాక్రిఫైస్ చేసుకుంటే వేరే దానికి టైం దొరికింది, వేరే దగ్గర టైం పెట్టగలిగిన. ఇప్పుడు దీనివల్ల నేను మన రిగ్రెట్ అవుతున్నానా అంటే నాట్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే యూ హ్యావ్ టు ఫైండ్ అ బ్యాలెన్స్ అండ్ ప్రియారిటైజ్ యువర్ స్టఫ్ అండ్ మేక్ షూర్ యూ కంప్లీట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు కంప్లీట్ దాట్ డే. ఆ రోజు పొద్దున మనం ఏం కంప్లీట్ చేయాలనుకుంటున్నామో ఆ నైట్ అయ్యే లోపల అది కంప్లీట్ అయిపోగొట్టాలి. అది అయిపోయిన తర్వాతనే పడుకోవాలి. ఒకవేళ పొద్దున్న లేచి నీకు ఏమేం చేయాలో ఆలోచించడానికి బ్రెయిన్ సరిపోతలేదు మా అని అంటే దాని ముందు రోజు పడుకోక ముందే నెక్స్ట్ డే మొత్తం ఏమేం చేయాలో అవన్నీ క్లియర్ పిక్చర్ ముందు రోజు నైటే అనుకుంటే ఆ నెక్స్ట్ డేని చాలా ఎఫిషియెంట్ గా వాడుకోవచ్చు నువ్వు. ఇప్పుడు ప్రొకాస్టినేషన్ అంటే మా విచిత్రం ఏంటంటే నిన్న కూడా చెప్పిన, ఫస్ట్ బెస్ట్ టైమ్ టు స్టార్ట్ దిస్ వాస్ 5 years ago అండ్ ద సెకండ్ బెస్ట్ టైమ్ ఇస్ నౌ. అంతే, యూ జస్ట్ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ రైట్ నౌ. ఈ రోజు నుంచి 100% ఎఫర్ట్స్ పెట్టు. ఎవ్రీడే కన్సిస్టెంట్ ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉండు. ధర్మంగా నిజాయితీగా ఎఫర్ట్స్ పెడుతూ ఉండు. అంతే మా ఇచ్చి పడేస్తాం, మన ఆపెట్టోడే ఉండడు. ఒక వారంలోనే యూ విల్ బి సీయింగ్ అ లాట్ ఆఫ్ చేంజ్. ఒక నెలలో ఇంకా చాలా ఎక్కువ చేంజ్. ఒక 3 నెలలు కన్సిస్టెంట్ గా చేస్తే మొత్తం టర్న్ అయిపోతుంది. ఇచ్చి పడేస్తాం మా. సో స్టార్ట్ ఇట్ రైట్ నౌ అండ్ ఐ బిలీవ్ ఇన్ యూ. ఐ బిలీవ్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ యూ హూ ఇస్ ట్రైంగ్ టు బిల్డ్ దిస్ MVP మైండ్ సెట్ విత్ మీ. ప్రతిరోజు కన్సిస్టెంట్ గా ఈ MVP మైండ్ సెట్ ని తయారు చేసుకోవడానికి ఎఫర్ట్స్ ఎవరైతే పెడుతుండో ఐ బిలీవ్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ యూ మా. మీరే చూడండి, కన్సిస్టెంట్ గా కొన్ని రోజులు చేసిన తర్వాత, కొన్ని వారాలు చేసిన తర్వాత, కొన్ని నెలలు చేసిన తర్వాత ఎంత చేంజ్ ఉంటుందో మీకే కనిపిస్తుంది. ఒక రోజు ఒక పాయింట్ తర్వాత హ్యాపీగా గుండెల మీద చేసుకొని పడుకోగలుగుతాం. లెట్స్ ఆల్ ఎయిమ్ ఫర్ దాట్. సో మనం మళ్ళీ రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా, అంతే మరి, బాయ్.